నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 28 సెప్టెంబర్ 2024 శనివారం. ఈరోజు విడేస్తున్నా. నాకు నిన్న ఒకసారి కాల్ చేసిండు. ఇన్నోవా క్రిస్టా 2021 జెడ్ వర్షన్ 18 లక్షలకు వస్తుంది బాబు, ఇట్లా ఒక సంస్థల అది సీజింగ్ బండి. వాళ్ళు ఫస్ట్ ఒక టోకెన్ అమౌంట్ 1 lakh కొట్టమంటారు. కొట్టిన తర్వాత మిగతాది బండి ఇస్తాం, మీరు అప్పుడు చెక్ చేసుకోవాలి. బండి నచ్చలేదంటే ఆ పైసలు రిటర్న్ రావని చెప్పారు. అంటే సార్ నాకు ఫోన్ చేస్తే నేనైతే ఆ రేట్లో ఆ బండి అయితే రాదు సార్, ఎందుకంటే అయితే అది యాక్సిడెంట్ బండి అయి ఉండాలి, లేకపోతే నీళ్ళలో మునిగిన బండి అయి ఉండాలి. మీరు ఒకసారి పోయి బండి చూడరంటే నేను బండి చూసినా, నాకు ఫొటోస్ కూడా పంపించండి. బండి చూసిన బాబు, ఫొటోస్ బయటకు వెళ్ళి తీసి పెట్టినా అంటే మీరు ఒక 1000-2000 ఒక మెకానిక్ ఇచ్చి మెకానిక్ని తీసుకొని పోయి బండి చూసుకోరు సార్. బయట నుంచి అయినా పర్లేదు, మెకానిక్ దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాడు. ఎందుకంటే నీళ్ళలో మునిగిన బండికి నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి అంతవరకు దాని చుట్టూ ఒక మరక ఉంటుంది, ఆ నీళ్ళు పోయిన ప్లేస్ వరకు. లేదు వాళ్ళు మొత్తం నీటికి గడిగినా కూడా కింద అంగి సుత్తే కూడా అది నీళ్ళలో మునిగిందా లేదా మనకు అర్థమవుతుంది సార్. ఆ రేట్లో మాత్రం ఆ బండి రాదు, ఆ బండి కొనకూరుగా నష్టపోతారని క్లియర్గా చెప్పిన. ఎందుకంటే చాలామందికి వెహికల్స్ మీద అవగాహన తక్కువ ఉంటుంది, అందుకోసం నేను వీడియో చేస్తున్నా. మీరు ఏదైనా బండి తక్కువ కత్తుందంటే మన దగ్గర తెలిసిన మెకానికులు చాలామంది ఉంటారు. ఒక మెకానిక్ని తీసుకొని చూపెట్టుకొని మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఒక 10 మందికి ఉపయోగపడే మెసేజ్. వీలైతే షేర్ చేయరి, లేకపోతే వదిలేదు సార్. ఇక మనకు తెల్లారి నుంచి ఇప్పటికే 60-70 ఫోన్లు వచ్చినాయి, అలా 20 మాట్లాడినాక అంతే. మనం చేసే పనులే మనం ఏమనుకుంటామంటే ఒక 10 రూపాయలు వాళ్ళకన్నా ఇస్తే మనకు దానివల్ల ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకొని డబ్బులు ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫ్రీగా అయిపోవాలని చాలామందికి ఉంటుంది. నాకు వచ్చే ఫోన్ కాల్స్లల్లో అత్యధిక శాతం ఎంక్వైరీ ఫోన్సే ఉంటాయి. అన్న నేను పలాని బండి చూసిన, వాళ్ళకి ఇంత చెప్తారు, నేను ఎంత పెట్టచ్చు, ఇట్లా ఉంది బండి, నీకు ఫొటోస్ పంపిన ఒకసారి చెక్ చేయవని నన్ను అడుగుతూ ఉంటాను. సార్ మీరు నాకు ఫోటోలు పంపుతారు, నేను ఫోటోలో చూసి నేను ఏం చెప్తా, దాన్ని బాగా మేకప్ చేసి అమ్మాయి పెళ్లి కూతురు వచ్చి మనం ముంగట నిలబడితే మనకి ఏమర్థం అవుతుంది. కర్ర ఉండలో కూడా తెల్లగా వేసే రోజులు ఇవి. మేకప్ తోటి మేకప్ అంతా దిగినాక అన్ని పనులు అయిపోయినాక తెల్లారితే ముఖం కడుక్కొని మన ముంగటికి వచ్చి నిలబడితే గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో. ముంబైలో, మహారాష్ట్రలో ఎక్కడ జరిగింది, పెళ్ళి అయింది, పెళ్లి కూతురు మేకప్ మొత్తం మేకప్లే కనబడ్డది పెళ్ళి అయిపోయేదాకా. పెళ్లి చూపుల నుంచి పెళ్ళి అయిపోయేదాకా కార్యక్రమాలన్నీ అయిపోయినాక తెల్లారి అమ్మాయి స్నానం చేసి వచ్చి అబ్బాయి ముంగట నిలబడితే చూసి గుండెపోటుతో చచ్చిపోయినట్టు ఒక అట్లా ఉంటాయి. మేకప్ ఏంటి బండి అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మంచిగా టెఫ్లాన్ కొట్టించి చకచక మెరిపించి ఇట్లా పెడతారు డిస్ప్లేలా. ఆ బండిని మనం స్టార్ట్ చేయగానే దాని భాగవతం తెలియదు. ఆ ఢిల్లీలో ట్రయల్ పోవాలంటే 10 ఢిల్లీలో స్పీడ్ లిమిట్ ఉంటుంది. మనం 30-40 స్పీడ్ కంటే ఎక్కువ ఉరకరాదు. ఆ ఉరికితే దానిలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఏం బయటపడుతుంది. మళ్ళీ రోడ్లన్నీ స్మూత్ ఉంటాయి, ఎక్కడ ఎలాంటి బొందలు ఉండవు. బొందలలో పడితేనే కదా సస్పెన్షన్లో ఏమన్నా ఆవాజ్ వస్తుంది. బొందల పడ్డ బండికి మనం నడిపించేటప్పుడు సస్పెన్షన్లో ఏమన్నా ఆవాజ్ వస్తే సస్పెన్షన్ వీక్ ఉందని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఏదైనా బండి సిటీ లోకల్లో నేను మొన్న కాకినాడ వాళ్ళకు క్రిస్టా ఇచ్చిన, అమ్మతోటి చెప్తున్నా ప్రమాణ పూర్తిగా. అది లాక్కున్న విషయం నాకు కూడా తెలియదు, కానీ అది ట్యాక్సీ ప్లేట్ కాదు, ప్రైవేట్ నెంబర్ బండి, ఫస్ట్ ఓనర్. మళ్ళీ వాళ్ళ సార్కి ఫోన్ చేస్తే మా పిల్లలు బండి వేసుకొని బాగా తిరుగుతారని నేను లాక్ వేసి పెట్టినా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఈడదాకా వచ్చి జగిత్యాల దాకా కూడా వచ్చారు, అదే బండి వేసుకొని వాళ్ళు అయోధ్య వేయరు, ఆగ్రా వేయరు, ఉజ్జయిన్ వేయరు, ఓంకారేశ్వర్ వేయరు, మొత్తం తిరిగిరు. తిరిగి జగిత్యాల దాకా వచ్చింది బండి. జగిత్యాల వచ్చిన కానీ మైలేజ్ 18 ఇచ్చిందట వాళ్ళకి. 18 మైలేజ్ ఇచ్చింది రమేష్ భాయ్. కానీ లాకు ఏబట్టి మాకు జర్నీ బాగా స్లోగా గడిచిపోయింది. కనీసం 100 స్పీడ్ కూడా అవడానికి లేదు. 60-70 దాకా పిచ్చి పికప్లు ఎత్తుంది. 80 కాడికి పోగానే మొత్తం డౌన్ అయి ఆగిపోతుంది అన్నాడు. ఈడ జగిత్యాల మనకు తెలిసిన ఒక మెకానిక్ ఉండే అన్లాక్ చేస్తాడు. అయితే తీరా ఆ రోజు ఆయనే నిజామాబాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇక కాకినాడ వెళ్ళిపోయారు. సార్ మీరు బండి తీసుకురారి, నేను చేసి ఇస్తే అది నా జిమ్మదారి. ఎందుకంటే నేను సిటీలో బండి 2 సార్లు ట్రయల్ పోయినా. ఒకనే శంషాబాద్ నుంచి ఒక అన్నయ్య వచ్చిండు, షాద్నగర్ శంషాబాద్ ఒక అన్నయ్య ఎత్తే ఆ బండి కూడా ఆయనకు చూపెట్టినప్పుడు దాన్ని నడుపుకుంటూ కూడా వీడియో చేసిన. అప్పుడు కూడా దాన్ని నాకు అప్పుడు నడిపినప్పుడు కూడా నేను ఆయనతోటి పోయిన ప్రయాణం చేసినప్పుడు 55 స్పీడ్కు మించి నడపలే సిటీలో. దాన్ని వేసుకొని దగ్గర 20-30 కిలోమీటర్లు తిరిగిన. కానీ స్పీడ్ లాక్ విషయం నాకు కూడా తెలియలేదు. అది మేము ఎప్పుడైతే ఆ సార్ వాళ్ళు యమునా ఎక్స్ప్రెస్ ఎక్కిరో అప్పుడు వాళ్ళు ఉరికిస్తే అది 80 కాడ అయిపోయింది. అట్లుంటుంది సార్. చాలామందికి మనం
అన్నీ తెలుసు అనుకుంటాం. నాకు కూడా అన్నీ తెలియదు, నాకు తెలిసింది కొంచెమే, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఈ ఫీల్డ్లో కొత్త కొత్త టెక్నాలజీ వాడి మోసాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఏదో తక్కువ రేటుకి వస్తుంది. నిన్న ఒకసారి హైదరాబాద్ నుంచి ఫొటోస్ పంపించిండు, స్పోర్ట్ ఆస్పైర్ కారు, అది 18 మోడల్, తక్కువ రేటుకి వస్తుంది రమేష్ భాయ్, ఇట్లా ఆయన పలానా సంస్థలో జాబ్ చేస్తారట, ఆయన ఐడి అవన్నీ ఆధార్ కార్డు అవన్నీ పెట్టిండు, డబ్బులు కొడితే కంటైనర్లు ఎత్తా అంటుండంటే ఫస్ట్ స్టెప్ సార్. అది డబ్బులు కొడితే కంటైనర్లు ఎత్తా అనే డైలాగు నార్తోళ్ళది ఫస్ట్ స్టెప్. వాడు నా హైదరాబాద్ అని చెప్తాడు, షామీర్పేట అంటాడు, బెడ్చల్ అంటాడు, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా అంటాడు, ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది ఇంటికి పోతున్నా అంటాడు. ఇవన్నీ మనల్ని మోసం చేయడానికి చేయాల్సిన మొదటి మెట్టు. కంటైనర్ పైసలు అయ్యారు సార్, మిగతాది బండి చూసుకున్నాకనే మీరు పైసలు ఇయ్యరు అంటాడు. కంటైనర్ పైసలు కొట్టిన తర్వాత అయ్యో సార్ మా వాళ్ళు కంటైనర్ పైసలు ఇస్తే బండి ఇద్దా అంటారు, మళ్ళీ ఆడికి వచ్చినాక నువ్వు బండి నచ్చలేదంటే నేను నష్టపోతా కదా అంటారు సార్ అని మళ్ళీ అదో డైలాగు. తర్వాత సరే మరో 1,00,000 కొట్టరు సార్, ఎందుకంటే నాకు కూడా కొంచెం గ్యారంటీ ఉంటుంది అని. అట్లా 1 by 1 మన దగ్గర కారు రేట్ ఎంత చెప్పిండో అవన్నీ పైసలు వసూలు చేస్తాడు, కారు మాత్రం ఇయ్యాడు. మనం ఏం చేస్తాం, అయ్యో 20 కొట్టినాం కదా, మరి ఆడు పైసలు బండి పంపకపోతే 20 వీక్తాయని ఇంకో 80 కొడతాం. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆ బండి వాల్యూ ఎంత ఉందో అన్ని పైసలు కొట్టి మొత్తం నష్టపోతాం. ఇట్లా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే పబ్లిక్లో ఎవరు వచ్చి అన్న నేను ఇట్లా పలానా బండి ఆన్లైన్లో నమ్మికొన్నా మోసపోయినా ఇన్ని లక్షలు పోయినా అని చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు. ఇది డైలీ ఎట్లయితే 2G నుంచి 4Gకి వచ్చినాం, 4G నుంచి 5Gకి వచ్చినామో అట్లా టెక్నాలజీని కూడా దొంగలు అట్లా వాడుకుంటారు. దయచేసి మీరు కూడా ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా బండి ఆన్లైన్లో పెట్టి అమ్మితే మాత్రం కొనకుర్రి, మొత్తం గోవింద అవుతాయి, డబ్బులన్నీ వీక్తాయి, తర్వాత బాధపడు తప్ప ప్రయోజనం ఉండదు. నాకు ఎవరైనా పైసలు ఇస్తే కూడా మీరు నాకు ఆన్లైన్ చేయకూడదు సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే జగిత్యాల రారి, మీకు జగిత్యాల చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోర్రి, వాళ్ళని మా ఇంటికి పంపిరి, నా షెడ్ కాడికి పంపిరి, చూడురి వ్యవస్థ. నచ్చితే వీని నమ్మచ్చు, వీనికి మనం పైసలు ఇవ్వచ్చు, వీడు మనకు బండి తెచ్చి ఇస్తాడు అనే గ్యారెంటీ ఉంటేనే నాకు డబ్బులు కొట్టరు సార్, నేను మంచి బండి తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా. లేకపోతే మీకు ఏమన్నా మంచి మెకానిక్ దొరికితే డైరెక్ట్ ఢిల్లీ ఆయన తీసుకొని వెళ్ళండి. మా అంటే పోంగా ఫ్లైట్ టికెట్ ఒక మనకు 7,000-8,000 ఖర్చు అవుతాయి. మెకానిక్ను కూడా ఖచ్చితంగా మెకానిక్ను తోలుకోపోయి, ఏం తెలియకుండా పోయి ముట్టిగాడ గోవిందనామాలు పెట్టుకొని రాకుర్రి. ఖచ్చితంగా ఒక మెకానిక్ని తీసుకొని పోర్రి, ఆయన తింటే తినని 5,000-10,000 కానీ మనం కూడా ఆయనకు ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అతని ద్వారా మనకు మంచి జరుగుద్ది, అతని ద్వారా మనకు మంచి జరుగుతుంది. ఏం మంచి అంటే బండి జెన్యూనా కాదా చెప్తాడు. ఫస్ట్ పాయింట్ ఇది. మెయిన్ తెలుసుకోవాల్సింది, మనం 10 లక్షల కారు కొన్నామా, ₹1,00,000 కారు కొన్నామా కాదు, కారు మంచిదా కాదా, ఆ కారుకు మనం పెట్టిన పైసలకు మెకానిక్ వచ్చినందుకు మనకు లాభం జరిగిందా లేదా, ఇవి చూసుకోవాలి. చాలా మంది ఆన్లైన్లో మొన్న ఒకడు నాగ్పూర్ అన్న జాబ్, నేను జమ్మూ కాశ్మీర్ పోతున్నా, 1,25,000కే స్విఫ్ట్ డిజైర్ పెట్టి మా ఫ్రెండ్ జపాన్ నుంచి వచ్చి అది చూసి నాకు ఫోన్ చేసిండు. నేను అంతటి మాట్లాడితే ఆయనకు విషయం అర్థమైంది. అప్పుడు ఆయన నన్ను ఫోన్లోనే తిట్టిండు, నేను కూడా తిట్టినా అనుకోండి. ఇట్లా మోసాలు ఉంటాయి సార్. దయచేసి మీరు ఎక్కడున్నా ఏదైనా సీజింగ్ వెహికల్ అయినా పర్లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇలా చెప్పింది, నాకు సీజింగ్ గురించి నాకు ఫొటోస్ కూడా వచ్చినాయి. 2021 జెడ్ వర్షన్ ఇన్నోవా క్రిస్టా 90,000 తిరిగింది, 10-18 లక్షలకు వస్తుందంటే అది ఇంపాసిబుల్. ఆ రేట్లో బండి రాదు. కొత్త బండి 36 లక్షలు ఉంది. ఏ లెక్క ప్రకారం అంతా తక్కువ చేసి అమ్ముతారు? సంథింగ్ రాంగ్ ఏదో ఉంటేనే ఆ రేటుకి వస్తుంది. అందుకోసమే ఈ వీడియో చేసిన సార్. మీరు ఏదైనా సీజింగ్ వెహికల్ కొన్నా కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తిని మెకానిక్ని తీసుకుపోయి చూపెట్టుకోర్రి. ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలకు కొన్ని లక్షల కార్లు మునిగిపోయినాయి. లక్షల కార్లు, 100 కార్లు కాదు, లక్షల కార్లు మునిగినాయి. ప్రతి జాగలా మునిగినాయి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. ఢిల్లీలో కూడా కార్లు మునిగినే ఉన్నాయి. కానీ మేము బండిని ఫస్ట్ బానెట్ లావాటి చూసేది. మెయిన్ పాయింట్ ఏంటంటే నీళ్ళలో మునిగిందా లేదా. ఒకసారి ఈ విషయం నేను చెప్తున్నా, మీకు నచ్చితే రీల్ షేర్ ఏది లేకుండా ఒకసారి. నమస్తే, జై శ్రీరామ్.